మాట్లాడిన దాని మీద సీనియర్ పాత్రికేయులైన నగేష్ గారు ఎట్లా విశ్లేషిస్తారో చూద్దాం. నగేష్ కుమార్ గారు, మీరు అందరూ చాలా సీనియర్లు, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ ఆవేదన కానీ ఆవేశం కానీ మీకేమనిపించింది? ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. అందరూ పెద్దలు, వాళ్ళకి కావాలి, నేను ఎక్కడ రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే మంచిది కాదు. ఎందుకంటే నాకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరు నాకన్నా తక్కువ అనుభవం లేరు. బట్ నేను ఏమిటంటే మీరు ఇచ్చిన మ్యాండేట్కే నేను స్టిక్ అవుతాను, దాన్ని దాటను. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏమి అడిగారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా, ఆఖరి ప్రశ్న ఏమి అడిగారంటే ప్రజలు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు. ఈ రెండింటికి సమాధానాలకి నేను కన్ఫైన్ అవుతాను, కొన్నిటి వాటికి రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే దానికి నాకు కూడా బాగా ఆవేదన ఉంది. ఇది నెంబర్ 1 ఏంటంటే మార్పు ఎప్పుడు వస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఒక మార్పు ఎప్పుడు, మన ఇండిపెండెన్స్ వచ్చింది ఇప్పటిదాకాను, ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటిదాకా 70-75 సంవత్సరాలు జరిగాయి, 72 సంవత్సరాలు జరిగాయి. అయితే దీన్ని మీరు 3 భాగాల్లో మీరు డివైడ్ చేస్తే 25 ఇయర్స్, 23 ఇయర్స్. ఫస్ట్ నెహ్రూ టైంలో ఏం జరిగిందంటే అసలు ఇన్కంబెన్సీ అనేది లేదు. నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ. 77లో ఇప్పుడైతే 25 ఏళ్ళు దాటిపోయావు, అంటే 52 నుంచి 77 మధ్యలో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ అదే ఎమర్జెన్సీ నుంచి మొత్తం మారిపోయింది. ఎమర్జెన్సీ అంటే టోటల్ యాంటీ ఇన్కంబెన్సీ. ఇందిరాగాంధీ మారిపోయి, మొరార్జీ దేశాయ్ మారిపోయి, చరణ్ సింగ్ తర్వాత రాజీవ్ గాంధీ, విపి సింగ్, చంద్రశేఖర్, దేవేగౌడ, అట్లాగా మారిపోతుండేది. దాని తర్వాత వాజ్పేయి 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు ఈ ఫేజ్ ఏమిటి, థర్డ్ ఫేజ్ ఏమిటంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఫేజ్ కాదు, నెహ్రూ టైప్ ఆఫ్ ప్రో ఇన్కంబెన్సీ ఫేజ్ కాదు, ఇట్ ఈస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫేజ్. ఇది దేశంలో కూడా అందుకే కొంత మటుకు స్టెబిలిటీ ఉంటున్నది మనం చూస్తాను. అంటే నేను ఆల్ ఇండియా లెవెల్లో చెప్తున్నాను. యూపీఏ ప్రభుత్వం అందుకే 10 ఏళ్ళు నడిచింది. మీరు దాంతో ఏకభవించకపోవచ్చు. మోదీ ప్రభుత్వం మంచిదా కాదా అని మీరు పక్కన పెడితే ఫుల్ 5-year టర్మ్ కంప్లీట్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏ ప్రభుత్వాన్ని మీరు చూసుకుంటే మీరు ఏంటంటే దాన్ని కొంచెం అంటే డిస్పాషనేట్గా మీరు అనలైజ్ చేయాలి. ఇప్పుడు అట్లాగే మన ఇది నేను చెప్తుంది ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, ఈ 5 ఏళ్ళ ముందు ఏం జరిగిందంటే ఫస్ట్ జరిగింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేశారు, దాని తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు అంతా సర్వనాశనం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇంకా అది బాగా జరిగేమో, ఆయన అన్ఫార్చునేట్లీ ఆయన టైం లీడ్ అయితే జరిగిపోయింది. ఇప్పుడు ఏమైంది, చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే మనం వచ్చినప్పుడు అందరం ఆయన పాస్ట్ రికార్డు చూసుకున్నాం. ఆయన మీద చాలామంది పుస్తకాలు రాశారు. ఒక పుస్తకం నేను కూడా రిలీజ్ చేశాను. నేను ఆ పుస్తకాలు ఆయన చెప్పుకున్నది ఏమిటంటే అసలు హైదరాబాద్ నేనే డెవలప్ చేశారు. ఆయన కథ అంతా చెప్పుకొని వచ్చారు. బిల్ గేట్స్తో ఎట్లాగా ఆయనకి ఇంటర్వ్యూ దొరికిందో, 5 నిమిషాలు అడిగితే గంట సేపు టైం దొరికింది. దాని తర్వాత ఆ హైటెక్ సిటీ ఎట్లా వచ్చిందో, దాని తర్వాత బిల్ క్లింటన్ వచ్చి, దాంతో ఉన్న 50 మంది అమెరికన్ జర్నలిస్ట్ వచ్చి, హైదరాబాద్ అనేది ఊరు తెలీదు వాళ్ళు హైదరాబాద్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అని అదంతా కథ అంతా అయిపోయింది. సో మనం ఎంత అంటే పాత రికార్డు ఇచ్చేసి అమరావతి వెళ్ళినప్పుడు ఆయనకి ఇదంతా ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన కంటాక్ట్స్ అంతా బిల్డప్ చేస్తారు. ఆయన చెప్పినట్టుగా డేవాస్ వెళ్ళి ఆయన అక్కడ చాలా నెట్వర్కింగ్ బ్రహ్మాండంగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఏం చేశారు, కరెక్ట్గా చెప్పారు. డేవాస్లో అందరికన్నా జూనియర్ మోస్ట్ మినిస్టర్ని, సొంత కొడుకుని పంపిస్తారండి. అంత హేమహేమీలు ఉన్నారు. రామకృష్ణుడు అనే మనిషి ఆయన సీనియర్ మోస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఇన్ ద కంట్రీ. 4-5 ఉన్నారు ఇండియాలో. ఇన్నిసార్లు బడ్జెట్ ప్రజెంట్ చేసిన వాళ్ళు. ఏమైంది అక్కడ డేవాస్లో ఏం రాలేదు. సరే, అదంతా వేరే కథ. సో ఇప్పుడు ఏం జరిగింది, మన ఆయన దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల లాభం ఏదైనా వస్తుందని. రెండోది అమరావతి ఏమన్నారు, 5 బెస్ట్ క్యాపిటల్ సిటీస్ ఇన్ ద వరల్డ్ కడతామన్నారు. కాలేదు అది. 5 బెస్ట్ క్యాపిటల్ సిటీస్ అంటే ఇప్పటికీ అసలు ఆశ్చర్యం వేస్తున్నది. సెక్రటేరియట్ బిల్డింగ్ టెంపరీ బిల్డింగ్, హైకోర్టు బిల్డింగ్ టెంపరీ బిల్డింగ్, అసలు పర్మనెంట్ బిల్డింగ్స్ అసలు మొదలయ్యా ఎప్పుడు పూర్తి అవుతాయి అనేది. సో ఈ లోపల ఏం జరిగిందంటే అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఆయన ఏదో పల్టీలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చే ముందు అసలు చాలామంది ఏమనుకున్నారంటే అమరావతికి అధ్యంతరంగా వెళ్ళిపోయి అక్కడికి క్యాపిటల్ కూడా మీకు తెలుసు కదా. ఏంది
ఆయన ఎందుకు ఏ పరిణామాలు అదే వెళ్ళారని దానికి తెలియదు. వస్తాయి పరిణామాలు. అయితే చాలా మంది ఏమనుకున్నారంటే అరే ధైర్యంగా వెళ్ళిపోయారు ఆయన, ఇది 10 ఏళ్ళు ఉన్నా చాలా మంది ఎవరు అనుకుంటారు సార్, మీరు కూడా అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఏ, ఆ తెలుసు, ఓటులో ఫర్ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుగు- అందరూ కాదు, మీ అదే, ఇన్ఫర్మేషన్ అదే. చెప్తున్నా, మీకు మీ సదుపాయాలు లేదు, చెప్తున్నా. నాకు తెలుసు. తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో నేను తెలంగాణలో అధికారం వచ్చేంత వరకు హైదరాబాద్ లోనే ఉంటా అని స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్, ఇదే అవునండి. రహస్యంగా బహిరంగ సభలో చెప్పారు. ఆ తర్వాత ఓటు నోటు కేసులో పట్టుబడిన తర్వాత ఆడావుడిగా వెళ్ళిపోయి రాజీలో బీజేపీ వాళ్ళే కదా రాజీ చేసింది, బీజేపీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి కాస్త సంబంధాలు ఉన్నాడు, వాళ్ళే కదా రాజీ చేసింది. రాజీ చేసిన తర్వాత కండిషనర్ గా వెళ్ళిపోవడం జరిగింది. అది మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. అదే ఓకే. నేను ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నాను, కోసం చెప్పేశారు కనుక ఓకే. ఇంకా దాంట్లో నేనేం చెప్తున్నానంటే ఆయన చేసిందంతా సర్కమ్స్టాన్సెస్ ఫోర్స్ చేసే కానీ ఆయన అది correct. ఒక ఇన్ఫార్మ్డ్ చాయిస్తో ఆయన చేయలేదు. Correct. రెండోది ఏమిటంటే ఇది నరేంద్ర మోదీ చట్టపట్టాలు ఆడుకున్నారు 2 ఏళ్ళు, అసలు 4 ఏళ్ళు. 4 ఏళ్ళు. దాని తర్వాత ఏమైంది, ఆయనతో కూడా ఎందుకు తెగతెంపులు చేయవలసి వచ్చింది? ఆయన చాయిస్ కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తేనే చేస్తేనే పార్లమెంట్లో రెజల్యూషన్ పెడతానంటేనే అప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. సో ఈయన సొంత నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ పోయిందేమో అనేది అక్కడ అనిపించింది. సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నది అక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందంటే ఒకటేమో ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్ అంటున్నారు. ఇప్పుడు మోదీ చెప్పారు మనకి మోర్ గవర్నమెంట్ అండ్ లెస్ గవర్నెన్స్ అన్నారు. దీని గురించి 1-2 విషయాలు చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఒకటి చిన్న రెస్పాండ్ చేయాలి. ఒకటి జరుగుతున్నది చాలా 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 అంటే మనం ట్యాక్స్ పేయర్స్ గాను ప్రతి పే రివిజన్ సైకిల్లోనూ ఎలక్షన్స్ ముందు వస్తుంది. అది మరి ఎట్లాగా మరి ఉద్యోగులు కానీ చీఫ్ సెక్రటరీలు కానీ ఎట్లా మేనేజ్ చేశారో నాకు అర్థం కాదు. ఈ పే రివిజన్ సైకిల్ ఎలక్షన్స్ తర్వాత ఎందుకు రాదో నాకు అర్థం కాదు. ఇదంటే పబ్లిక్ బ్లాక్ మెయిల్ అయిపోతుంది కదా. ఇది ఎందుకంటే మీరు ఇస్తారా లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా అంటే అన్ని రాష్ట్రాలకి ఇక్కడ అందరూ అంటే వెల్ థింకింగ్ అండ్ రైట్ థింకింగ్ పీపుల్ ఉన్నారు. ఈ పే రివిజన్ కేసు అంత ఎలక్షన్ దగ్గర ఎందుకైతే మీరు వచ్చే ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వం కానీ వేరే ప్రభుత్వం కానీ పీక నొక్కేస్తున్నారు. ఎందుకైతే మీరు మొదట కమిట్ అయిపోతే 2 ప్రభుత్వానికి మీరు ఒక ఛాన్స్ ఇవ్వటం లేదు. సరే ఉద్యోగాలకు ఒక పాయింట్ ఉంది, మీరు ఇప్పుడు ఇవ్వకపోతే అప్పుడు ఎట్లాగే ఇవ్వరని. బట్ దిస్ ఇస్ అ పాయింట్ ఫర్ ఎవ్రీబడి టు కన్సిడర్. అంతకన్నా ముఖ్యం చంద్రబాబు నాయుడు ఆయన వస్తారా లేదా అనేది ఒక విషయం ఏంటంటే అవినీతి ఏంటంటే కింద స్థాయి దాకా బాగా జన్మభూమి కమిటీస్లోని అంటే గ్రౌండ్ లెవెల్లో టాక్ ఏంటంటే ఇసుక ఫ్రీ చేసేసారు కానీ ఇసుక మాకు కావాలంటే ఇసుక ఖరీదు కాలేదు. అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి పైసలు ఇచ్చుకోవాలి. ఏదైనా మీకు బెనిఫిట్స్ కావాలంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ కావాలంటే మీరు ఒక జన్మభూమి కమిటీ ద్వారా వాళ్ళు రికమెండ్ చేస్తేనే కావాలి. జన్మభూమి కమిటీ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. సో ఇలాగ చాలా విషయాలతో ఏంటంటే ఈ ప్రభుత్వంకి క్రెడిబిలిటీ బాగా ఈ 5 ఏళ్లలో బాగా తగ్గిపోయింది. దాని తర్వాత ఇది మనకి ఈ ఏమో జరుగుతున్నదంటే ఆంధ్రప్రదేశ్లో ఈయన చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ ఏమిటంటే మోర్ అండ్ మోర్ ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లాగా అయిపోతున్నది. అది చాలా ప్రమాదకరం. అంటే చీఫ్ మినిస్టర్కి క్యాబినెట్తో సంబంధం లేదు, అధికారులు కన్సల్ట్ చేసే అవసరం లేదు. తనేమనుకుంటున్నారో అది జరగకపోవాలి, అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ఇప్పుడు అధికారులు ఏమిటంటే అందరూ సీనియర్ అధికారులు ఉన్నారు. బియాండ్ అ పాయింట్ నేను ఏం చెప్పలేను. ఇంటెలిజెన్స్ విషయంలో మాత్రం ఒక విషయం మనం చాలా రోజులు సార్ కమిటెడ్ జ్యుడిషియరీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కమిటెడ్ జ్యుడిషియరీ ఉండకూడదని మనం అందరం అనుకున్నాం. కొంతమంది వేరే అయితే ఇప్పుడు ఈ కమిటెడ్ బ్యూరోక్రసీ గురించి ఏం చేయాలి? జ్యుడిషియరీ అంటే చిన్నది, ఈ కమిటెడ్ బ్యూరోక్రసీ గురించి ఏం చేయాలి? అంటే రాజును మించిన రాజభక్త అంతే కదండి. ఇప్పుడు మనకు తెలుసు పేర్లు తీసుకోవడానికి వీలు కాదు. నాకు ముఖ్యమంత్రిని పొలిటికల్ అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు ఎన్టీ రామారావుకి ఎవరు ఇస్తుండేవాళ్ళండి పొలిటికల్ అడ్వైస్? ఎన్టీ రామారావు గారు ఆయన పతనానికి కారణం ఏంటి? ఒక అధికారే కదా, ఒక అధికారే కదా. అట్లాగే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఒక అధికారి ఎట్లా సరేనండి, నన్ను ఇంకా అంతకన్నా ప్రెస్ చేయకండి అని చెప్పలేను. న్యూట్రల్ భాగం కదా, ప్రయత్నం చేస్తాను నేను. రెండోది ఇది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి వద్దాం. ఎందుకైతే అందరూ ఇక్కడ ఏదండి లేదు మొహమాటం పడుతున్నారా? నగేష్ గారు మొహమాట పడుతున్నారా? ఓకే, అది నేను కావలసిన వ్యాసాలు రాస్తాను కానీ ఇక్కడ బహిరంగంగా నేను ప్రింట్ జర్నలిస్ట్, నేను వీడియో జర్నలిస్ట్ కాదు. రెండోది ఏమిటంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి వద్దాం. ఒక ఉదాహరణకి
అది ఏమో జరుగుతున్నది. ఇవాళ కొత్తదండి వెంకటేశ్వరరావు చేస్తున్నది. వారు సర్టిఫికేట్ ఇచ్చారు, ఆయన మంచి ఆఫీసర్ అనేది. అందరూ మంచి ఆఫీసర్లే. ఇంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఎక్సలెంట్ ఆఫీసర్స్ అండి, వారితో సహా ది బెస్ట్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది పోలీస్. అరవిందరావు గారు, దొర గారు, విజయరామారావు గారు సిబిఐ చీఫ్గా చేశారు, అన్ని పెద్ద పెద్ద ఇచ్చేశారు. కానీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వచ్చేసరికి ఎవరు తక్కువ తినలేదండి. నేను స్వయంగాను ఒకరోజు 1989 ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లోని దీపావళి నాడు లిస్టు తయారవుతున్నది. ఆ రోజు దీపావళి నాడు అన్ని సంస్థలు పేపర్లు, ఆ రోజులు టీవీలు లేవు, క్లోజ్డ్. నేను ఒక్కడనే రిపోర్టర్ ఉన్నాను, ఎందుకైతే నేను హిందూ పత్రికలో చేస్తున్నా. హిందువులు ఏంటంటే దీపావళి నాడు సెలవు ఉండదు, వాళ్ళు నరక చతుర్దశి చేసుకుంటారు. ఒక్కడనే రిపోర్టర్ ఉన్నాను. ఏఎన్ఆర్ గార్డెన్స్ అని ఉప్పల్లో ఉండేది. ఆ రోజు ఎవరున్నారు? ఎన్టీ రామారావు, ఉపేంద్ర, చంద్రబాబు నాయుడు. ఏఎన్ఆర్ గార్డెన్స్, రామకృష్ణ గార్డెన్స్ ఉప్పల్లోనండి. ఉప్పల్లో ఏఎన్ఆర్కి ఏం సంబంధం? అంటే ఈయన గార్డెన్స్ కాదండి, అక్కడే నాగేశ్వరరావు కాదు, దాని పేరు ఒక ఇప్పటికీ ఉంది అది. అవును, అది రామకృష్ణ కదా, అది ఎన్టీ రామారావు గారి పాయింట్ ఏంటంటే అప్పుడు కూడా ఇన్సిడెంటల్లీ టీడీపీ. సో ఏంటంటే మొత్తం క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ చేస్తున్నారు, A to Z. ఇక్కడ ఇంటెలిజెన్స్ అయితే ఒక తేడా ఉందండి. నేను కాంగ్రెస్ హయాంలో చూసిన దానికి కాంగ్రెస్ హయాంలో పొలిటికల్గా వాళ్ళు ఇచ్చే సలహాలు చాలా తక్కువ ఉంటాయి. నాట్ దట్ అసలు ఎవరని కాదు, కానీ తెలుగుదేశం హయాంలో మొన్న ఆయన ఎవరో బుద్ధ వెంకన్న గారి ఒక వీడియో బయటకు వచ్చింది. తెలుగుదేశం యువత ప్రెసిడెంట్ కావాలంటే ఏవి వెంకటేశ్వరరావు రికమెండ్ చేయాలని నేను చెప్పాను, ఆయన చెప్తే అవుతుందని ఓపెన్గా ఆయన ఇప్పించాడని చెబుతున్నారు. అంటే పార్టీ ప్రెసిడెంట్లు, పార్టీలో వింగులకు కూడా ఈ ఇంటెలిజెన్స్ అంటూ, నేనైతే కాంగ్రెస్ హయాంలో అయితే యూత్ కాంగ్రెస్ అవన్నీ ఆల్ ఇండియా లెవెల్లో చూసుకునేవాళ్ళు తప్ప. ఒకటి ఇంటెలిజెన్స్ విభాగంలో 3 పనులు ఉన్నాయి. ఒకటేమో సెక్యూరిటీ, ఎలాగంటే ఈ జిహాదీ ఎలిమెంట్స్ని, దాని తర్వాత మావోయిస్ట్ పట్టుకోవడం, దాని తర్వాత ఓవరాల్ లా అండ్ ఆర్డర్లో పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. మూడో పాత్ర ఏంటంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ మనం చూసాం మనం. సో అది ఎప్పటి నుంచి జరుగుతాయి, ఇదేం కొత్తది కాదు. సో కరెక్టే, కానీ దాని క్రాస్ అయిపోయింది అనేది కదా. సో బట్ బ్యూరోక్రసీ ఆలోచించాలి కదా, హౌ ఫార్ దే ఆర్ రెడీ టు. ఫైనల్గా మీరు వాట్ డూ వాంట్ టు సే, ఫైనల్గా మీరు ఏం చెప్పదలిచారు ఈ గవర్నమెంట్, 5 ఏళ్ల గవర్నమెంట్ మీద? లేదా నేను నా తీర్పు చెప్పే స్థాయిలో లేదు నాకు దీంట్లో, ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే నేను వ్యాసాలు రాస్తాను, సో నేను ఇటుపక్క కానీ అటుపక్క కానీ బ్రాండ్ అయిపోయి నేను చేయడానికి సిద్ధంగా, ఇంకా యాక్టివ్ జర్నలిస్ట్గా నేను ఉన్నాను. ఓకే, యాక్టివ్ జర్నలిస్ట్ అయినంత మాత్రం వాస్తవాలు చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవాలు చెప్పాను కదా. రైట్. బ్రేక్ అది తీసుకోండి, అది తీసుకుని మాట్లాడండి, ఏమంటారు? హిందూ పేపర్లో అది ఎప్పుడు అట్లే ఉంటుంది, పాము చావదు కర్ర విరగదు అట్లా రాస్తాడు. నిన్న కూడా ఆయన ఒక ఆర్టికల్ రాశాడు, వెంకటేశ్వరుడు అని. రైట్. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత మాట్లాడతారా? ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత ఈ బిగ్ డిబేట్ జై హో 2019 చర్చా కార్యక్రమం కొనసాగుతుంది.